రమా సమేత సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత కథ. పూర్వము సౌనకాది మహర్షులందరూ కూడా నైమిష అనే అరణ్యంలో అందరూ కూడా కలిసి కూర్చుని లోకోపకారం కోసం ఏమి చేస్తే మానవులందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అని గ్రహించి అక్కడున్న సౌనకాది ఋషులందరూ కూడా కలిసి సూత మహర్షి అయినటువంటి సౌనకాది మహర్షులందరూ కూడా గురువు గారైనటువంటి సమస్త పురాణాలను కూడా ఔపోసన బట్టి పురాణాలన్నిటిని కూడా ఉపదేశం చేసేటువంటి మహర్షి సూత మహర్షి. ఆ సూత మహర్షి వద్దకు ఈ సౌనకాది ఋషులందరూ కూడా వెళ్ళి, అయ్యా సూత మహర్షి, ఎన్నెన్నో పురాణాలు ఎన్నెన్నో వేదాలు అనేకమైనటువంటివి కూడా తెలియజేశారు. మరొక్క సందేహం ఉన్నది. భూలోకమున మానవులు కలి ప్రభావంపు చేత అనేకమైనటువంటి పాపకృత్యములు చేయడం ద్వారా కామ క్రోధ లోభ మోహ మదమత్సరములు పాల్పడి ఉంటూ నిరంతరము కూడా పాపకర్మలు చేస్తూ దుష్కర్మల వల్ల దుష్ట ఫలితాలు అనుభవిస్తూ తినటానికి తిండి లేక కట్టుకోవడానికి సరైన వస్త్రము లేక కఠినమైన దరిద్రాన్ని అనుభవిస్తున్నారు మానవులు. కనుక మానవుల యొక్క సకల దోషాలు తొలగి సుఖశాంతులు కలిగేందుకు ఏదైనా ఒక మంచి మార్గం ఉంటే చెప్పమని చెప్పి ఆ మహర్షులు సూత మహర్షిని అడిగారు. అప్పుడు సూతుల వారు చెబుతున్నారు, నాయన్లారా, మీరు లోకహితార్థమే చక్కని విషయాన్ని అడిగారయ్యా. అందులకు ఒక వ్రతం కలదు. అది శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ వ్రతం. ఆ వ్రతాన్ని కనుక ఎవరైతే మనస వాచ కర్మణ నమ్మి ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేస్తారో వారికి ఇహమున సకల సుఖములు కలిగి పరమున మోక్షాన్ని కలగజేస్తాడు సత్యనారాయణ స్వామి అని చెప్పారు. ఆ మాట వినంగానే ఆ యొక్క మహర్షులందరూ కూడా, అయ్యా సత్యనారాయణ స్వామి వ్రతమా, ఆ యొక్క వ్రతాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ సందర్భంలో చేయాలి, చేయడం వల్ల కలిగేటువంటి ఫలితం ఏమిటని అడిగారు. అడిగేసరికి, నాయనలారా, పూర్వము నారద మహర్షి అన్ని లోకములు కూడా ప్రయాణం చేయుచు ఆ లోకములో ఉన్నటువంటి కష్టసుఖములన్నీ కూడా గ్రహిస్తూ అవన్నీ కూడా దేవతలకు చేరవేస్తున్నటువంటి నారదుల వారు ఆ యొక్క లోక కళ్యాణార్థం భూలోకాన్ని ప్రవేశించారు. నారదుల వారు భూలోకమున అన్ని పట్టణాలు అన్ని గ్రామాలు అన్ని ప్రాంతాలు ప్రయాణం చేస్తున్న నారద మహర్షికి ఎక్కడ చూసినా భూలోకమంతా కూడా మానవులు స్వార్థము లోభగుణము దుర్గుణముతో కూడా బాధపడుతూ పాపకర్మలు చేస్తూ కర్మ వల్ల అనుభవిస్తూ దరిద్రము దుఃఖము కూడా అనుభవిస్తున్నారు మానవులు. కనుక వారిని చూసి నారదుడు అనుకున్నాడు, మా యొక్క మహావిష్ణువు మానవులని ఉద్ధరించేందుకు దశావతారాలు కూడా దాల్చి ఉన్నారు. మానవుడు ఎలా మనుగడ సాగించాలి, ఏది ధర్మము ఏది అధర్మము అని కూడా ఆ యొక్క స్వయంగా స్వామివారే తెలియజేశాడే శ్రీమన్నారాయణుడు. మానవులు ఇంకనూ కూడా కలి ప్రభావితులై ఈ రకంగా కర్మ అనుభవిస్తున్నారు. వీరిని ఉద్ధరించడానికి శ్రీ మహావిష్ణువు మరొక్కసారి ఏదైనా అవకాశం కలిగిస్తాడేమో అని చెప్పి నారదుల వారు నారాయణ నామస్మరణ చేస్తూ ఓం నమో నారాయణాయ అని చెప్పి నారాయణ నామస్మరణ చేస్తూ వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠకు వెళ్ళేసరికి అక్కడ మహావిష్ణువు తెల్లని శరీర ఛాయ కలిగి శంఖము చక్రము గద పద్మము వనమాల కూడా ధరించి సత్యనారాయణ స్వామి వారి యొక్క అవతారంలో నారద మహర్షికి దర్శనమిచ్చారు. ఆ రూపాన్ని చూసినటువంటి ఆ యొక్క నారదుల వారు, అయా జగద్రక్షక శ్రీమన్నారాయణ ప్రభు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక శ్రీమన్నారాయణ, ఏమిటయ్యా ఈ అవతారం ఏమిటి, ఈ అవతారం యొక్క విశేషం ఏమిటయ్యా అని అడిగారు. అప్పుడు మహావిష్ణువు నారదుల వైపు తిరిగి చూచి చిరునవ్వు నవ్వి, ఓ నారదా, ఇది సత్యావతారం, కలిదోషములు తొలగించి సుఖశాంతులు కలిగించేటువంటి అవతారం సత్యావతారం. ఈ అవతారంలో నన్ను ఎవరైతే కొలుస్తారో ఎవరైతే సేవిస్తారో నా వ్రతాన్ని ఎవరు చేస్తారో దారిద్రము దరిచేరకుండా సుఖశాంతులు కలిగి ఏ అభీష్టంతో నా యొక్క వ్రతాన్ని చేస్తున్నారో ఆ యొక్క వ్రతం ఫలితం వల్ల వారి అభిష్టం తప్పక నెరవేరుస్తాను నారద అని చెప్పారు. అంతటా ఆ యొక్క నారదుల వారు అడుగుతున్నారు, అయా జగద్రక్షక శ్రీమన్నారాయణ, మరి యొక్క వ్రతాన్ని ఏ సమయంలో చేయాలి,
ఏ విధంగా చేయాలి స్వామి అని చెప్పి అడిగారు. అంతటా ఆ స్వామివారే స్వయంగా చెబుతున్నారు, నారద, ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని కార్తీక మాసమందు కానీ, మాఘమాసమందు కానీ, వైశాఖ శ్రావణ మాసమందు కానీ యొక్క వ్రతం చేయడం శ్రేష్టమని చెప్పారు. ఏకాదశి రోజు కానీ, శనివారం నాడు కానీ, లేదా పౌర్ణమి నాడు కానీ ఈ యొక్క వ్రతం చేయడం శ్రేష్టమని చెప్పారు. గృహము యందు జరిగే శుభకార్యాలు యందు కానీ, జన్మదిన, బారసాల, నామకరణ, అన్నప్రాసనాది, వివాహాది శుభకార్యముల యందు ఏ సమయంలోనైనా సరే యొక్క వ్రతం చేసుకోవచ్చు అని చెప్పారు. అలాగే ఏదైనా తీరని కోరికలు ఉంటే అవి తీరేందుకు యొక్క వ్రతం చేయడం ద్వారా ఆ కోరికలు తీరుతాయని చెప్పారు. వివాహం కానివారు సత్యనారాయణ వ్రతం చేయడం ద్వారా వివాహం అవుతుంది. సంతానం లేని వారి యొక్క వ్రతం చేయడం ద్వారా సంతానం కలుగుతుంది. ఏవైనా వివాదాలు కానీ, యుద్ధములు కానీ, కలహములు కానీ కలుగుతున్నప్పుడు ఈ సత్యనారాయణ వ్రతం సేవించడం ద్వారా ఆ యొక్క ఇబ్బందుల నుండి బయటపడి విజయం కలుగుతుంది అని చెప్పి స్వామివారు చెప్పారు. అలాగే ఈ యొక్క వ్రతం చేద్దామనుకున్న వారు తెల్లవారుజామునే నిద్రలేచి కాలకృత్యములన్నీ తెరుచుకొని ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా అవకాశం ఉన్నవారు ఉపవాసం ఉండి సాయంత్రం ప్రారంభకాలమున యొక్క వ్రతం చేయవచ్చు. అలాగని సాయంత్రమే యొక్క వ్రతం చేయాలి ఎక్కడా కూడా లేదు. ప్రాతః, మధ్యాహ్న, సాయంకాలం నందు అనగా 3 కాలాలలో ఏ సమయంలోనైనా సరే సత్యనారాయణ వ్రతం చేసుకోవచ్చు అని చెప్పారు. వ్రతం చేసి పూజా స్థలాన్ని చక్కగా ఆవు పేడతో అలికి శుద్ధి చేసి 5 రంగుల ముగ్గులు పెట్టి దానిపైన స్వామివారి యొక్క మండపాన్ని కానీ, పీఠమును కానీ ఉంచి అరటిపత్రములు, చూతపత్రములు అనగా అరటిపత్రములు అంటే అరటి ఆకులు, చూతపత్రములు అనగా మామిడాకుల్ని కూడా అలంకారం చేసి, తర్వాత పుష్పాలతో అలంకారం చేసి, స్వామివారి యొక్క పీఠం మీద వస్త్రాన్ని పరిచి ధాన్యం పోసి ఆ యొక్క ధాన్యం పైన ముందుగా వినాయకుడు పూజ చేయాలి. అనగా తమలపాక మీద గౌరీదేవిగా తయారు చేసి ఆయన్నే వినాయకుడిగా భావించి స్వామివారికి గంధ పుష్పాక్షర ధూపదీప నైవేద్యాలతో ముందుగా వినాయకుని పూజ చేసుకోవాలి. తర్వాత పంచపాలకులు, నవగ్రహాలు, అష్టదిక్పాలకుల్ని కూడా పసుపు కొమ్ము, ఖర్జూరకాయ, వక్క పలుకు, చిల్లర డబ్బు, పుష్పములతో కూడుకొని తమలపాక మీద పెట్టి బ్రహ్మదేవుణ్ణి, విష్ణువును, రుద్రుణ్ణి, గౌరీదేవతలను, అనేకమైనటువంటి నవగ్రహాలు, అష్టదిక్పాలకుల్ని, నిత్యము మనం ఆరాధించేటువంటి దేవతలను కూడా ఆవాహన జరిపి యథాశక్తిగా స్వామివారి కలశాన్ని పెట్టాలి. ఆ కలశము బంగారముతో కానీ, వెండితో కానీ, రాగితో కానీ, మట్టి కుండనైనా సరే కలశంగా పెట్టుకొని ఆ కలశంలో నీటిని పోసి ఆ కలశం మీద మామిడాకులు కానీ, తమలపాకులు కానీ పెట్టి కొబ్బరికాయను ముఖంగా పెట్టి స్వామివారి కిరీటంగా రవికల ముక్కను పెట్టి మనం స్వామివారికి అభిషేకం చేయాలి. అభిషేకం చేయాలంటే కలశానికి మనం అభిషేకం చేయలేం కాబట్టి స్వామివారి యొక్క రూపంగా భావించే ఒక ప్రతిమకు అనగా ఒక స్వామివారి యొక్క ప్రతిమ ఏర్పాటు చేసుకుని ఆ ప్రతిమకు ఆవు పాలు, తేనె, పంచదార మరియు అనేక రకాల పడరసాలతో కూడుకొని యథాశక్తిగా స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేయాలి. తదుపరి స్వామివారి యొక్క నామార్చన తులసీ దళాలతో కానీ, పుష్పాదులతో కానీ, మారేడు దళములతో కానీ స్వామివారిని పూజించాలి. తదుపరి స్వామివారికి ధూప దీప నైవేద్యాలు నిర్వహించి స్వామివారి యొక్క కథంతా కూడా పంతులు గారి చేత కానీ తామే కానీ ఆ యొక్క వ్రతమంతా కూడా కథంతా కూడా చదువుకుని లేదా కథ విని తదుపరి స్వామివారికి ప్రీతిగా గోధుమ నూక, పంచదార లేదా బెల్లముతో కూడుకున్నటువంటి పదార్థాన్ని 5 భాగములుగా విభజించి ఒక్కొక్క కథకు కూడా ఒక్కొక్క భాగాన్ని ఆ యొక్క స్వామివారికి నివేదన చేసి యథాశక్తిగా స్వామివారి యొక్క పూజ అంతా కూడా పూర్తి చేసుకుని గంధ పుష్పాక్షతలతో స్వామివారిని పూజించి వ్రతానంతరం స్వామివారికి మహానివేదన అనగా పూర్ణాలు, గారెలు ఇటువంటివన్నీ కూడా యథాశక్తిగా పొంగలి స్వామివారికి నివేదన చేసి స్వామివారి యొక్క వ్రతమంతా పూర్తి చేసిన తర్వాత తీర్థప్రసాదాలు తాము స్వీకరించాలి. తర్వాత వచ్చినటువంటి అతిథులందరూ కూడా ఆ యొక్క తీర్థప్రసాదాలు ఇచ్చి అవకాశం ఉన్నవారు భోజనాదులు నిర్వహించి తదుపరి ఆ యొక్క వ్రతమంతా పూర్తయిన తర్వాత స్వామివారి యొక్క గీతానామస్మరణం అనగా స్వామివారి యొక్క కథలు ఆలాపన చేసుకుంటూ స్వామివారి యొక్క పాటలు అనేకమైన కూడా ఉచ్చారణ చేస్తూ స్వామివారి యొక్క వ్రతాన్ని పూర్తి చేసుకోవాలి. వ్రతం చేయడానికి శక్తి లేనప్పుడు ఎవరైనా చేస్తున్నప్పుడు చూసినా లేదా కథ విన్నా తీర్థప్రసాదాలు స్వీకరించినా ఎవరైనా వ్రతం చేసుకుంటున్నామని చెప్పిన వారికి యథాశక్తిగా ధన రూపేణ కానీ వస్తు రూపేణ కానీ సహాయం చేసినా వ్రతం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో ఈ యొక్క చెప్పిన విధంగా చేయడం ద్వారా వ్రత కథ వినడం ద్వారా అంతే ఫలితం కలుగుతుందని చెప్పి
సాక్షాత్తు సత్యనారాయణ స్వామి వారు నారద మహర్షికి చెప్పగా, నారదుల వారు సూతుల వారికి చెప్పగా, సూతుల వారు ఆ యొక్క మహర్షులందరూ కూడా ఈ విధంగా తెలియజేయడం ద్వారా ఆ మహర్షులు ప్రపంచమంతా కూడా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని అందరికీ కూడా ప్రచారం చేశారు. అధ స్కాంద పురాణేన ప్రథమోధ్యాయ సమాప్త. రమాసమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. ద్వితీయోధ్యాయ ప్రారంభ. రెండవ కథ. పూర్వము కాశీనగరంలో ఒక బ్రాహ్మణోత్తముడు ఉండేవాడు. ఆ బ్రాహ్మణుడు ఎన్నెన్నో వేదాలు, పురాణములు, సకల శాస్త్రములన్నీ కూడా అభ్యసించాడు. కానీ ఆ యొక్క బ్రాహ్మణోత్తముడికి సరస్వతీదేవి కటాక్షమైతే ఉన్నది, కానీ లక్ష్మీదేవి అనుగ్రహం లేక, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వస్త్రాలు లేక, నేర్చుకున్న విద్యను ఉపయోగించలేక కఠినమైనటువంటి దరిద్రాన్ని అనుభవిస్తూ భిక్షాటన చేస్తూ కాశీపట్టణంలో ప్రయాణం చేస్తున్నాడు. ఒకరోజు భగవంతుడు సత్యనారాయణ స్వామి వారు ఆ బ్రాహ్మణుడిపై కరుణ వహించి తాను కూడా ఒక వృద్ధ బ్రాహ్మణ రూపం అనగా ముసలి బ్రాహ్మణ రూపం ధరించి కాశీపట్టణంలోకి వచ్చి ఆ బీద బ్రాహ్మణుడికి ఎదురుగా వచ్చాడు. ఓయి బ్రాహ్మణోత్తమ, ఏమిటయ్యా చూడబోతే బాగా చదువుకున్న వాడిలా కనబడుతున్నావే, ఎందుకు ఇలా దరిద్రాన్ని అనుభవిస్తున్నావయ్యా అని అడిగారు. అయ్యా, నేను ఈ జన్మలో చేసిన పాపమో లేదా నా పూర్వీకులు చేసిన పాపాలో ఏ జన్మలో చేసిన కర్మో నాకు తెలియడం లేదు స్వామి. నేర్చుకోవడానికి చాలా విద్య నేర్చుకున్నాను, కానీ ఆ విద్యను ఉపయోగించలేక, ధనాన్ని గడించలేక దరిద్రాన్ని అనుభవిస్తున్నాను స్వామి. నా కష్టము, దరిద్రము, దుఃఖము తొలగి సుఖశాంతులు కలిగేందుకు ఏదైనా ఒక మార్గం ఉంటే చెప్పండి అని అడిగాను. అంతట స్వామివారే వచ్చారు కాబట్టి స్వయంగా ఆ బ్రాహ్మణుడు చెబుతున్నాడు. ఓయి బ్రాహ్మణోత్తమ, ఈనాటి నుండి నీ కష్టాలు తీరిపోయే సమయం ఆసన్నమైనది. నీవు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించు, నీ దరిద్రమంతా తొలగిపోతుంది అని చెప్పారు. వెంటనే ఆ బ్రాహ్మణుడు స్వామివారిని అడిగి, అయ్యా మరి యొక్క వ్రతాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ విధంగా చేయాలని కనుక్కొని ఆ వ్రత విధానం అంతా తెలుసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వచ్చి తన భార్యకు వ్రత విధానం అంతా కూడా చెప్పి మరుసటి రోజు ఎలాగైనా సరే సత్యనారాయణ వ్రతాన్ని చేయాలనే సంకల్పం చేసుకుని ఆ రోజు రాత్రంతా కూడా నిద్ర రాక దైవనామస్మరణతో కాలం గడిపి తెల్లవారగానే భిక్షపాత్ర పట్టుకున్నాడు. దేవాదిదేవా సత్యనారాయణ ప్రభు, నీ యొక్క వ్రతము చేయాలనే సంకల్పమైతే నాకున్నది, కానీ నీ యొక్క వ్రతము చేయడానికి కావలసినటువంటి ధనము కానీ ద్రవ్యము కానీ నా దగ్గర లేదు స్వామి. కనుక తగిన శక్తిని, ధనాన్ని, యోగ్యతను ప్రసాదించయ్యా అని చెప్పి నమస్కారం చేసుకుని ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు భిక్షాటనకై వీధిలోకి వెళ్ళాడు. ప్రతిరోజు కూడా ఎవరిని బతిమిలాడినా సరే అనా పైసా కూడా దానం చేయని వారు కాస్త ఆ రోజు ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు ఏ గుమ్మం ముందుకు వెళ్ళి అమ్మా భవతి భిక్షాం దేహి అని అడగగానే అడిగిన వారు లేదనకుండా వారి వారి గృహాల్లో ఉన్నటువంటి ధనము, ద్రవ్యము, ధాన్యము, ఈ పాలు ఇటువంటివన్నీ కూడా దానం చేశారు. ఆ బ్రాహ్మణోత్తముడు ఆశ్చర్యపోతున్నాడు. ఎవరిని అడిగినా లేదు, కాదు అనడం లేదు. ఎందువల్లంటే సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తానని వాగ్దానం చేశాడు. మరి నారాయణుడి యొక్క వ్రతం చేస్తున్నప్పుడు లక్ష్మీదేవి రాకుండా ఉంటుందా? కనుక లక్ష్మీ ప్రసన్నమైంది. ధాన్యలక్ష్మి రూపంలో, ధనలక్ష్మి రూపంలో ఆ యొక్క బ్రాహ్మణుని అనుగ్రహించి అనేకమైన ద్రవ్యమంతా కూడా వచ్చింది. ఎంత ధనం వచ్చిందయ్యా అంటే ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు తీసుకెళ్ళిన భిక్షపాత్ర నిండిపోయింది. ఆ యొక్క సంచిలో ఉన్నటువంటి సంచి కూడా నిండిపోయింది. ఒక ఎడ్ల బండిలో కట్టుకొని తీసుకెళ్ళేంత ధనము, ద్రవ్యము, ఆహార పదార్థాలన్నీ కూడా వచ్చాయి. అవన్నీ తీసుకుని ఇంటికి వచ్చి తన భార్యకు చూపించి, ఏమే చూసావా, సత్యనారాయణ వ్రతం చేస్తాను అంటేనే స్వామివారు ఎంత అనుగ్రహించారే, ఇక వ్రతం చేస్తే మన కష్టాలన్నీ తీరిపోతాయని తెలుసుకుని భక్తి శ్రద్ధలతో బంధుమిత్రులతో కూడుకుని బ్రాహ్మణులు పిలుచుకొని వచ్చి ఆ బ్రాహ్మణ దంపతులు భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతాన్ని చేసుకున్నారు. వ్రతం అయిందో లేదో రాజుగారి దగ్గర నుంచి ఆ యొక్క పిలుపు వస్తుంది. వెంటనే యొక్క బ్రాహ్మణోత్తముడు రాజుగారి యొక్క రాజసభకు వెళ్తాడు. ఆ రాజుగారికి నమస్కారం చేస్తాడు. ఆ యొక్క రాజుగారి యొక్క బ్రాహ్మణుడికి నమస్కారం చేసి, ఓయి బ్రాహ్మణోత్తమ, నీవు ఇంతకాలం కూడా నా రాజ్యంలోనే నివసించి ఉంటూ కఠినమైన దుఃఖము, దరిద్రము అనుభవిస్తున్నారని విన్నాను. కనుక ఇకపై నీకు ఆ దరిద్రవాదలేమీ అవసరం లేదు. నా రాజ్యంలో పురోహితుని పదవిని అలంకరించి నీవు అనేకమైనటువంటి ఆ యొక్క రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు సేవలు అందించు. నీకు కావలసినటువంటి పాడి, పంటలు, ధాన్యము, గృహము కూడా నేను అందిస్తానని చెప్పి ఆ రాజుగారు అవన్నీ ఇచ్చాడు. వెంటనే ఆ బ్రాహ్మణోత్తముడు ఆశ్చర్యపోయాడు. నా యొక్క చిన్ననాటి నుండి ఇదే రాజ్యంలో తిరుగుతున్నానే,
ఒక్కరోజు కూడా రాజుగారి దృష్టి నాపై పడలేదు, ఇంతవరకు ధాన్యము లేదు, ద్రవ్యం లేదు, దరిద్రం అనుభవిస్తున్నాను. ఈరోజు ఇంతటి ఆ యొక్క రాజుగారంతా తనంతట తానే నన్ను అనుగ్రహించి ఇంత ధనము ద్రవ్యము అనుగ్రహించాడంటే ఇదంతా కూడా సత్యనారాయణ స్వామి వారి మహత్వమే కదా, మరి ఇంకేముందని చెప్పి గ్రహించి ఆ స్వామివారు అంతటి ఐశ్వర్యాన్ని కలిగించినందుకు కృతజ్ఞతగా ఆ యొక్క బ్రాహ్మణోత్తముడు ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారి కూడా కాకుండా ప్రతి మాసంలో సంభవించేటువంటి ఏకాదశి రోజు కానీ పౌర్ణమి నాడు కానీ నెలకొక్కసారి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేసుకుంటూ కాలం గడిపాడు ఆ బ్రాహ్మణుడు. ఇలా ఉండగా ఈ మహర్షులందరూ కూడా మరలా ఇంకొక సందేహం అడిగారు సూతుల వారిని. అయ్యా, మరి యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆ బ్రాహ్మణుడు ఒక్కడే వ్రతం చేశాడా, అతన్ని చూసి ఇంకెవరైనా చేశారా అని అడిగారు. ఒకానొక పర్వదినమందు బ్రాహ్మణోత్తముడు సత్యనారాయణ వ్రతం చేస్తున్న సందర్భంలో ఒక పుల్లలముకునే బోయవాడు ఆకలిగా ఉండి దప్పికగా ఉండి ఎవరి గృహం వెళ్తే అక్కడ ఆహారం లభిస్తుందా ధాన్యం లభిస్తుందా వెతుకుతూ ఆ యొక్క బోయవాడు ప్రయాణం చేస్తుండగా ఈ బ్రాహ్మణ గృహాన్ని చేరుకుంటాడు. ఆ బ్రాహ్మణ గృహమందు ఆ రోజు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తుండగా బోయవాడు వచ్చి వ్రతమంతా చూచి కథ విని తీర్థము ప్రసాదము స్వీకరించి వెళుతూ బ్రాహ్మణుని అడిగాడు, అయ్యా బ్రాహ్మణోత్తమ, మీరింత ఘనముగా చేస్తున్నటువంటి వ్రతమేమిటి, ఏ కార్యార్థం చేస్తున్నారు, ఏ ఫలితం వస్తుందని అడిగారు. అంతటా బ్రాహ్మణుడు చెబుతున్నాడు, ఓయి బోయవాడా, నేను కఠినమైన దరిద్రాన్ని దుఃఖాన్ని కూడా అనుభవించేవాడిని. ఆ యొక్క సత్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల నా దరిద్రము దుఃఖమంతా తొలగింది. కనుక నీవు కూడా బాగా ఇబ్బంది పడుతున్నావు, నీవు కూడా సత్యనారాయణ వ్రతం చెయ్యి అని చెప్పారు. అయ్యా బ్రాహ్మణోత్తమ, మరి మీరు చేసే వ్రతాన్ని మేము చేయవచ్చా అని అడిగారు. ఈ యొక్క వ్రతానికి ఎటువంటి తారతమ్యము కూడా లేదు. బ్రాహ్మణ క్షత్రియ శూద్ర వైశ్యాదులు వివాహమైన వారు వివాహం కాని వారు ఎవరైనా సరే ఈ యొక్క వ్రతాన్ని చేసుకోవచ్చు అని చెప్పి ఆ బ్రాహ్మణుడు చెప్పాడు. ఆ మాట విన్నటువంటి బోయవాడు తాను కూడా వ్రతం చేయాలనే ఉద్దేశంతో ఇంటికి వచ్చాడు. ఆ రోజు రాత్రంతా నిద్ర రాలేదు, దైవనామస్మరణతో కాలం గడిపాడు. తెల్లవారగానే పుల్లల కాబడ భుజాన పెట్టుకుని, దేవాదిదేవా సత్యనారాయణ ప్రభు, ఈరోజు నీ అనుగ్రహం చేత నేను సత్యనారాయణ వ్రతం చేయాలని సంకల్పిస్తున్నాను స్వామి. కనుక ఈ పుల్లల కాబడి అమ్మగా ఎంత ధనమైతే వస్తుందో ఆ ధనముతో సత్యనారాయణ వ్రతం చేస్తాను అని చెప్పి వాగ్దానం చేసి గుమ్మంలోంచి అడుగు బయటపడి ప్రయాణం చేస్తున్నాడు. తాను ప్రయాణం సాగిస్తున్నాను కానీ ఒక్కరు కూడా ఎదురు వచ్చి పుల్లల కాబడ కొనడం లేదు. ఏమిటా అని చెప్పి మనసులో మనోవిచారంగా ఉండి, అసలు పుల్లలు అమ్ముడుపోతాయా, నేను సత్యనారాయణ వ్రతం చేసుకుంటానా, అసలు నాకు ఆ యోగం ఉందా లేదా అని చెప్పి మానసికంగా బాధపడుతూ ప్రయాణం సాగిస్తున్నాడు. బోయవాడు కొంత దూరం ప్రయాణం చేస్తున్నాడు. హఠాత్తుగా ఉరుములతో కూడి మెరుపులతో కూడి వర్షం కూడా ప్రారంభమైంది. ఇక ఈ బోయవాడిలో దుఃఖం పెరిగిపోయింది. అయ్యో, నేను సత్యనారాయణ వ్రతం చేయాలని చెప్పి వ్యాపారానికి వచ్చానే, ఇలా వర్షం కురిస్తే వ్యాపారం ఎలా చేస్తాను, నా పుల్లల కావిడ మొత్తం తడిసిపోతుందనే ఉద్దేశంతో పుల్లల కావిడ పక్కనే ఉన్న సత్రంలో పెట్టి వాన ఎప్పుడు తగ్గుతుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాడు. మనసులో స్వామివారిని ఇలా అనుకున్నాడు, ఓ సత్యనారాయణ స్వామి, నీ యొక్క వ్రతం చేసే యోగ్యత కానీ భాగ్యము కానీ నాకు లేదా, ఏ పాపకర్మ చేయడం ద్వారా నాకు ఇటువంటి దుఃఖాలు కలిగిస్తున్నావా స్వామి, కనీసం నీ సేవ చేసుకునే భాగ్యాన్ని కూడా ప్రసాదించవా, నాకు వ్యాపార అభివృద్ధి కలిగించవా, నాకు ధనాన్ని ఇప్పించవా అని చెప్పి స్వామివారిని మానసికంగా స్వామివారిని ప్రార్థిస్తున్నాడు. కాసేపటి తర్వాత వర్షం కాస్త తగ్గుతుంది. పొల్లల కావడి పెట్టుకొని ఇక వ్యాపారం జరగదు అని చెప్పి అనుకుని తిరుగు ప్రయాణమే కొంత దూరం ప్రయాణం చేసేసరికి ఒక ప్రదేశమందు ఈ బోయవాడి కోసం అక్కడున్న ఆడవాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ బోయవాడు ఆ ప్రదేశానికి వెళ్ళేసరికి అక్కడ ఆడవారందరూ కూడా కలిసి వచ్చి ఒకరికంటే ఒకరు రెట్టింపు ధనమిచ్చి పుల్లల కావడ మొత్తము కూడా కొనివేస్తారు. అంతటా బోయవాడికి ఆశ్చర్యంతో ఆనందంతో కూడుకుని ఇలా ఒక సందేహం కలిగింది. ఒక ఆడామని పిలిచి, అమ్మా, మీరు పొద్దున ఇదే త్రోవలో వెళితే ఒక్కరూ కూడా కొనలేదు, ఇప్పుడేమో రెట్టింపు ధనమిచ్చి పుల్లలన్నీ కొన్నారు, ఏమిటమ్మా విశేషం అని అడిగారు. అయ్యా, పొద్దున వీటి వెళ్ళినప్పుడు ఎండ బాగా ఉందని చెప్పి మా ఇంట్లో ఉన్నాడు ఎండు పుల్లలన్నీ కూడా తీసుకొచ్చి మరింత కాస్త ఎండుతాయని చెప్పి ఎండలో పెట్టి లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి వర్షం కురిసి అన్నీ తడిసిపోయినాయి, నీ దగ్గర మాత్రమే ఎండుకట్టెలు ఉన్నాయి, అందుకని కొన్నావయ్యా అని చెప్పారు. అంతటా ఆ యొక్క బోయవాడు ఆలోచించుకున్నాడు, ఆహా, నేను సత్యనారాయణ వ్రతం చేస్తాను అనగానే స్వామివారి ధనం కురిపించాలంటే కుదరదు కదా, ఏదైనా ఒక కారణం కావాలి కాబట్టి స్వామివారు వర్షాన్ని కురిపించి పొలలన్నీ తడిపివేసి నాకు వ్యాపార అభివృద్ధి కలిగించి నాకు ధనాన్ని ఇప్పించాడే, ఆ స్వామివారి యొక్క ఆంతర్యం వేరు, ఆయన యొక్క మహిమ వేరు, ఆయన యొక్క ఆంతర్యాన్ని మహిమను శక్తిని గ్రహించడానికి నా వల్ల కాలేదు,
ఎంత క్షణకాలంలోనే స్వామివారిని దూషించి మాట్లాడాను, ఆయన నన్ను అనుగ్రహించలేదనుకున్నాను, యోగం లేదనుకున్నాను అని చెప్పి ఆ యొక్క బోయవాడు మనసులో బాధపడుతూ ఆ వచ్చిన డబ్బులతో స్వామివారి పూజా ద్రవ్యాలన్నీ తీసుకుని వచ్చి ఇంటికి వచ్చి సత్యనారాయణ వ్రతం చేసుకున్నారు. ఆ వ్రత ప్రభావం కారణం చేత అతి కొద్ది కాలంలోనే తన వ్యాపార అభివృద్ధి కలిగి ధనాకర్షణ కలిగి బతుకున్నంత కాలం కూడా సుఖశాంతులు భోగభాగ్యాలు అనుభవించి అంత్యమున స్వర్గలోక ప్రాప్తి పొందాడు. స్కాంద పురాణేన ద్వితీయోధ్యాయ సమాప్త. అదా సత్యనారాయణ స్వామినే నమః. తృతీయోధ్యాయ ప్రారంభ. మూడవ కథ. పూర్వము ఉల్కామక మహారాజు గారనే రాజుగారు ఉన్నారు. ఆ యొక్క మహారాజు గారికి ఎన్నెన్నో రాజ్యాలైతే ఉన్నాయి, కానీ సంతానం లేదు. సంతానం కోసం సంతానార్థులై ఆ యొక్క రాజుగారి దంపతులు భద్రశీలా నదీ తీరమందు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తున్నారు సంతానం కోసం. అలా వ్రతం చేస్తుండగా సాధు అనే వైశ్యుడు రత్నాల వ్యాపారి అదే త్రోవలో ప్రయాణం చేస్తూ రాజుగారు చేసే వ్రత ప్రదేశానికి వచ్చి వ్రతాన్ని చూచి కథ విని తీర్థము ప్రసాదము భోజనము కూడా చేసి బయలుదేరి వెళుతూ ఆ రాజుగారికి నమస్కారం చేసి, అయ్యా రాజా, మీరింత ఘనముగా చేస్తున్నటువంటి వ్రతమేమిటి, ఏ కార్యార్థం చేస్తున్నారు, ఏ ఫలితం వస్తుందని ఆ యొక్క వైశ్యుడు రాజుగారిని అడిగారు. అప్పుడు రాజుగారు చెబుతున్నారు, ఓ వైశ్యుడా, మాకు ఎన్నెన్నో రాజ్యాలు ఐశ్వర్యము ఉన్నది, కానీ సంతానం లేదు. సంతానార్థులమే సత్యనారాయణ వ్రతం చేస్తున్నాము అని చెప్పాడు. వెంటనే వైశ్యుడు, అయ్యా రాజుగారు, నాకు కూడా వివాహమే చాలా కాలమైంది, మరి వివాహమైంది కానీ సంతానం లేదు, కనుక నాకు సంతానం కలిగేందుకు నేను కూడా సత్యనారాయణ వ్రతం చేసుకుంటాను అని చెప్పి వ్రత విధానం కనుక్కొని ఇంటికి వచ్చి తన భార్య అయిన లీలావతికి వ్రత విషయం అంతా కూడా తెలియజేశారు. వెంటనే లీలావతి, ఏమండి, ఆ సత్యనారాయణ స్వామి వారి అనుగ్రహం వల్లనైనా కానీ మనకు సంతానం కలుగుతుందేమో, వ్రతం తప్పకుండా చేసుకుందామండి అని అంటుంది. వెంటనే వైశ్యుడు మాత్రం లాభాపేక్ష కలిగి అప్పుడే వ్యాపారంలో మంచి అవకాశం వస్తుంది, అటు వ్యాపారానికి వెళ్ళాలా ఇటు సత్యనారాయణ వ్రతం చేయాలా అని చెప్పి ఆలోచిస్తూ ఉండగా ఒక ఉపాయం కలిగి, ఏమే, మనం సత్యనారాయణ స్వామి వారిని నిర్లక్ష్యం చేయలేము, వ్యాపారాన్ని కూడా నిర్లక్ష్యం చేయలేము, అది ఇది రెండూ కూడా కావాలి, కాబట్టి సత్యనారాయణ స్వామి వారికి మొక్కుకుందాం. దేవాదిదేవా సత్యనారాయణ ప్రభో, నీ అనుగ్రహం చేత నాకు గనక సంతానం కలిగితే తప్పకుండా నీ యొక్క వ్రతం చేస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు. స్వామి సత్యవంతుడు గనక అతి కొద్ది కాలంలోనే వారికి చక్కని కుమార్తెను కలగజేశాడు. ఆ కుమార్తె చంద్రబింబంలా కళకళలాడుతూ ఉండేసరికి ఆమెకి కళగా ఉంది కదా అని చెప్పి కళావతి అని చెప్పి పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఒకరోజు భార్య అయిన లీలావతికి ఆ యొక్క సత్యనారాయణ స్వామి వారి జ్ఞాపకం వచ్చి భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి, మనం కనుక సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేద్దామనుకుంటాం కదా, స్వామి అనుగ్రహం వల్ల చక్కని కుమార్తె కలిగింది, వ్రతం చేద్దామా అని అడుగుతుంది ఆ యొక్క లీలావతి. ఇప్పుడు ఎందుకు లేవే, అమ్మాయికి జరిగేటువంటి ఏదైనా ఒక వేడుకలో సందర్భంలో వ్రతం చేద్దామని చెప్పి వాయిదా వేసి వ్యాపారానికి వెళ్ళిపోయాడు. అమ్మాయికి జరగవలసినటువంటి వేడుకలన్నీ జరుగుతున్నాయి, కానీ సత్యనారాయణ వ్రతం మాత్రం చేయడం లేదు. అమ్మాయి చూస్తుండగానే యుక్త వయస్సు వచ్చింది. అమ్మాయికి వివాహం చేయాలని ఆలోచన చేస్తుండగా లీలావతికి మరొక్కసారి సత్యనారాయణ స్వామి వారు జ్ఞాపకం వస్తారు. భర్త దగ్గరికి వెళ్ళి, ఏమండి, అమ్మాయికి వివాహ కాలం ఆసన్నమైనది కనుక ఈ సమయంలో అయినా సరే సత్యనారాయణ వ్రతం చేద్దామా అని అడుగుతుంది. చేయకపోవడం ఏమిటే, తప్పకుండా సత్యనారాయణ వ్రతం చేద్దాం, అమ్మాయి వివాహ కాలమందు వ్రతం చేసుకొని వివాహం చేద్దామని చెప్పి మరొక్కసారి స్వామివారికి నమస్కారం చేసి చక్కని వరుణ్ణి తీసుకొచ్చి మహావైభవంగా వివాహం చేశాడు. కానీ ఆ వివాహం చేసినటువంటి ఆనందంలో సంతోషంలో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత విషయాన్ని భార్య భర్త కుమార్తె అందరూ మర్చిపోయారు, జ్ఞాపకం చేసేవారు లేదు. ఇక కొద్ది కాలం గడిచింది. మామగారు అల్లుగారు ఇద్దరు కూడా కలిసి జాయింట్గా వ్యాపారం చేద్దామని చెప్పి రత్నసానపురం వెళ్ళి రత్నాలు వజ్రాలు వైఢూర్యాలు వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు. ఇక సత్యనారాయణ స్వామి వారు అనుకున్నారు, ఆ యొక్క వైశ్యుడు సంతానం కలిగితే వ్రతం చేస్తా అన్నాడు, వ్రతం చేయలేదు. అమ్మాయి వేడుకల్లో వ్రతం చేస్తా అన్నాడు, వివాహంలో వ్రతం చేస్తా అన్నాడు, వ్రతం చేయలేదు, నిర్లక్ష్యం చేశాడు. కనుక వీడికి దారుణమైన కఠిన దుఃఖాలు ప్రాప్తించుగాక అని చెప్పి స్వామివారు శపించి వేశాడు. అదేమిటండి, భగవంతుడేంటి భక్త ఆ యొక్క పిల్లవాడిగా భావించేటువంటి ఆ యొక్క భక్తుణ్ణి శపించడం ఏమిటి, భగవంతుడు ఏంటి అని అనుకోవచ్చు. మరి పిల్లవాడు తప్పు చేస్తే మనం ఎలా అయితే మందలిస్తామో
పిల్లవాడు అబద్ధం చెబితే ఎలా అయితే తప్పు అని చెబుతామో, మరి అలాగే ఈ యొక్క వైశ్యుడు తను చేయవలసినటువంటి ధర్మాన్ని మాని అసత్యం పలికాడు, అధర్మం చేశాడు, మాట తప్పాడు కనుక భగవంతుడు శిక్షిస్తేనే, దెబ్బ కొడితేనే మాట వింటారు, ధర్మంలోకి వస్తారనే ఉద్దేశంతో వీరికి దారుణమైన కఠిన దుఃఖాలు కలుగాక అని శపించి వేశారు. ఆ శాపం కారణంగా మామగారు అల్లుగారిద్దరు కూడా కలిసి వ్యాపారం చేసుకొని రాత్రి సమయంలో ఆ రాజ్యంలో నివసించి నిద్రపోతున్నారు. ఆ రాజ్యంలో ఆ యొక్క ఎవ్వరికీ గమనించినటువంటి కొంతమంది దొండగలు వచ్చి రాజ్యంలో ప్రవేశించి ధనాగారంలో ప్రవేశించి ధనం అపహరించి రాజ్యంలో ఆదమరిచి నిద్రపోతున్నటువంటి వైశ్యుల కడ ధనం పరవేసి మాయమైపోయారు. రాజభటులు వెతుకుతూ వచ్చేసరికి ఈ యొక్క వైశ్యుల దగ్గర రాజుగారి ధనమంతా ఉండటం చూచి వీరే దొంగలు అని చెప్పి వారిని నిశ్చయించి కట్టుకొని రాజుగారి దగ్గర తీసుకెళ్లారు. ఓ రాజా, మీ ధనాన్ని అపహరించినటువంటి చోరులు వీరే, వీరిని విచారించి తగిన శిక్ష విధించండి అని చెప్పి ఆజ్ఞాపించారు. అలా చెప్పేసరికి రాజుగారు కూడా వీరు ఏ దేశం నుంచి వచ్చారు, ఏ మతస్థులు, ఏ కులస్థులను ఏమీ కూడా విచారించకుండానే వీరిని తీసుకుపోయి కారాగృహంలో పడవేయని చెప్పి ఆజ్ఞాపన చేశారు. వారి మాట వినడానికి ఒక్కరూ కూడా లేదు. ఏమి చేయాలో పాలుపోక ఆ యొక్క వైశ్యులిద్దరూ కూడా కారాగృహంలో బాధ అనుభవిస్తున్నారు. ఇక్కడ ఇలా ఉంటే అక్కడ లీలావతి, కళావతి గృహాల్లో కూడా దొంగలు పడి వండుకోవడానికి పాత్ర కానీ, తినడానికి గంజ కానీ, కట్టుకోవడానికి వస్త్రంగా లేకుండా మొత్తము కూడా అపహరించిపోయారు దొండగులు. తెల్లవారు లేచి లీలావతి, కళావతి కూడా దొంగలు పడ్డారన్న సంగతి గ్రహించి బాధపడుతూ విలపిస్తున్నారు. ఇలా ఉండేసరికి ఇక బాధపడే ప్రయోజనం ఏమిటి? వీళ్ళ పరిస్థితి వాళ్ళకి తెలియదు, వాళ్ళ పరిస్థితి వీళ్ళకి తెలియదు. కనుక ఈ యొక్క కళావతి ఇల్లు తిరిగి భిక్షాటన చేసుకుని వాళ్ళిద్దరూ కూడా జీవనం సాగిస్తున్నారు. ఒకరోజు కళావతి ఒక బ్రాహ్మణ గృహానికి వెళ్ళేసరికి అక్కడ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం జరుగుతుండడు చూచి కథ విని తీర్థప్రసాదాలు స్వీకరించి రోజు కూడా సాయంత్రం కల్లా ఇంటికి వచ్చే అమ్మాయి కాస్త ఆ రోజు అర్ధరాత్రికి ఇంటికి వస్తుంది. తల్లి అడుగుతుంది, అమ్మాయి పొద్దుననగా వెళ్ళావు, ఇప్పుడు వస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావమ్మా, ఏం చేసి వస్తున్నావమ్మా అని అడిగింది. అమ్మ, ఒక బ్రాహ్మణ గృహమందు సత్యనారాయణ వ్రతం చేస్తుంటే చూచి కథ విని తీర్థప్రసాదాలు స్వీకరించి వచ్చానమ్మా, ఇదిగో నీకు కూడా తీర్థము ప్రసాదము తెచ్చానమ్మా, స్వీకరించని అడుగుతుంది. అప్పుడు లీలావతికి స్వామివారి జ్ఞాపకం వచ్చి, అమ్మాయి ఎంత మంచి పని చేశావమ్మా, మీ నాన్నగారు నీవు జనించకముందు సత్యనారాయణ వ్రతం చేస్తానని చెప్పారు కానీ వ్రతం చేయలేదు. ఆ స్వామి ఆగ్రహించాడు, ఆ స్వామి ఆగ్రహించడం వల్ల మనకి ఇటువంటి కష్టాలు కలిగినాయేమో, కనుక మనం ఆ యొక్క సత్యనారాయణ వ్రతం చేద్దామని చెప్పి ఇద్దరు కూడా అనుకుని మరుసటి రోజు భిక్షాటన చేసి వచ్చిన ధనం ద్వారా సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుని, దేవాదిదేవా సత్యనారాయణ ప్రభు, అజ్ఞానముతో చేసినటువంటి నా యొక్క భర్త చేసిన వాగ్దానాన్ని క్షమించు, నీ యొక్క వ్రతం నేను చేశానయ్యా, నా భర్తను అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి పంపించు నాయన అని చెప్పి నమస్కారం చేసింది. స్వామివారి భక్త వల్లభుడు కనుక తథాస్తును దీవించి అదే రోజు రాత్రి చంద్రకేతు మహారాజు గారి స్వప్నంలో ప్రత్యక్షమే, ఓ రాజా, నీ ధనమంతా అపహరించినటువంటి చోరులు వీరు కాదు, నా మాయవల్లే నీ దగ్గర చోరత్వం జరిగింది కానీ ఇంకేమీ కాదని చెప్పి వారిని విడిచిపెట్టు, లేదా నీ రాజ్యమంతా హరించుకుపోతానని చెప్పి స్వామివారు అలా రాజుగారికి ఆజ్ఞాపన చేసి అదృశ్యమైపోయారు. రాజుగారు వెంటనే అర్ధరాత్రి సమయంలో నిద్రలేచి కాలకృత్యాలు తెచ్చుకొని సభ ఏర్పాటు చేసి వారిద్దరిని కూడా వైశ్యులిద్దరిని కూడా బంధ విముక్తులు చేసి కట్టుకోవడానికి వస్త్రాలు, ధరించడానికి ఆభరణాలు, పంచపక్ష పర్వాణాలు భోజనం పెట్టి అశ్వ గజ తురగ రాజాజరాజ వాహనాలు, సేవకులు, సైన్యాన్ని ఇచ్చి మేళతాళములతో వేదమంత్రములతో అనేకమైన ధనధాన్యాలు ఇచ్చి ఆ వైశ్యుల్ని సాదరంగా రాజ్యంచవల్లవరం కూడా పంపించి వేస్తారు. అద శ్రీ రమా సమేత సత్యనారాయణ స్వామినే నమః. తృతీయోధ్యాయ సమాప్త. అధ శ్రీ రమా సమేత వీర వెంకట సత్యనారాయణ స్వామినే నమః. చతుర్థోధ్యాయ ప్రారంభ. 4వ కథ. ఈ యొక్క వైశ్యులు ఆ యొక్క రాజుగారి దగ్గర నుండి బంధ విముక్తులు కలిగి దారిలో ప్రయాణం సాగిస్తూ దాన ధర్మాదులు చేస్తూ ప్రయాణం సాగిస్తున్నారు వైశ్యులు. సత్యనారాయణ స్వామి వారు వారిని పరీక్షించే ఉద్దేశంతో ఆయన కూడా ఒక సన్యాసి రూపొందరించి అడవిలో వారి యొక్క పడవ దగ్గరికి వచ్చి, ఓయి వైశ్యులారా, మీ దగ్గర రాజుగారు ఇచ్చినటువంటి ధనధాన్యములేవో ఉన్నాయని విన్నాను, మిక్కిలి నేను బేదవాడను, సన్యాసిని, అనేకమైన గ్రామ సంచారం చేస్తూ ఉంటాను, ఏదైనా ధనం కానీ వస్త్రం కానీ ఆభరణం కానీ ఉంటే దానం చేయనాయనా అని చెప్పి అడిగారు. అడిగేసరికి, ఓయి నీవే చెబుతున్నావు సన్యాసినని, సన్యాసికి ధనం ఎందుకు, ఆహారం ఎందుకు, ఇవన్నీ ఎందుకయ్యా అని చెప్పి హేళనగా మాట్లాడుతూ
అయినను కూడా మా దగ్గర ఎటువంటి ధనము కానీ ద్రవ్యము కానీ ఆభరణం కానీ లేవు 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 అన్నారు. స్వామివారు ఒకటికి 3 పర్యాయాలు అడిగారు. అయ్యా, నీవు ఎంత ప్రాధేయపడ్డా, ఎన్ని విధములుగా కలిసినా, ఎన్ని విధములుగా అడిగినా మా దగ్గర ధనధాన్యాలు లేవు 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 అన్నారు. స్వామివారు తథాస్తు యద్భావం తద్భవతి, ఏదైతే ఉన్నాయని భావిస్తున్నారో అవే ఉంటాయిలే నాయన అని చెప్పి స్వామివారిని అక్కడి నుంచి అదృశ్యమైపోయారు. మామగారు అల్లుగారిద్దరూ కూడా కలిసి కాలకృత్యములు తెచ్చుకొని భోజనం చేద్దామని చెప్పి పడవ ఎక్కి భోజనం సంచులన్నీ ఊడదీసేసరికి వాటిలో ఉండవలసిన పదార్థాలన్నీ కూడా మాయమైపోయినాయి. ఆహార పదార్థాలు మాయమైపోయినాయి. వస్త్రాలు, ఆభరణాలు, ధనధాన్యాలన్నీ కూడా మాయమైపోయి వాటికి బదులుగా ఆకులు, అలమలు, తీగలు, తెప్పలు ఉన్నట్టు చూచి మూర్చిపోయారు. కాసేపటికి స్వామివారే ప్రత్యక్షమై, నాయనలారా అజ్ఞానం నుండి నిద్రలేవండిరా అని చెప్పి స్వామివారు వారి శిరస్సు మీద చెయ్యి వేసి పైకి లేపారు. అంతటా వారు పైకి లేవడంతోనే ఎన్నో విధాలుగా ప్రాధేయపడుతున్నారు స్వామివారిని. అయ్యా, మా పడవ యందు అనేకమైన ఆభరణాలు, ధనము, ద్రవ్యము, ఆహార పదార్థాలు అన్నీ ఉన్నాయి. దానం చేస్తే ఖర్చు అవుతుందనే లోపగుణంతో అసత్యం పలికాం, అపరాధం చేశాం, క్షమించండి అని చెప్పి నమస్కారం చేశారు. స్వామివారు చెబుతున్నాడు, ఓయి నీవు చేసిన అపరాధం ఇది కాదురా. సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేస్తా అన్నావు, ఆ వ్రతం చేయలేదు. అమ్మాయి వేడుకల్లో, అమ్మాయి వివాహ సమయంలో వ్రతం చేస్తా అన్నావు, వ్రతం చేయలేదు. ఆ వ్రతం చేయకపోవడం వల్లే నీకు ఇటువంటి దుస్థితి కలిగిందని చెప్పారు. వెంటనే ఆ యొక్క వైశ్వరుడు కూడా స్వామివారి పాదాల మీద పడి, అయ్యా మా యొక్క అపరాధాన్ని క్షమించండి, ఇకపై ధర్మంగా, దానగుణంతో, ధర్మగుణంతో, దైవభక్తితో నివసిస్తాను అని చెప్పి స్వామివారికి నమస్కారం చేయగా స్వామివారు తథాస్తును దీవించి వారి ధనమంతా వారికి ఇచ్చివేశారు. అంతటా ధనాన్ని, ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకుని తాము భుజించి దారిలో అడిగిన వారికి లేదనకుండా దానం చేసుకుంటూ కాంచన్ నగరం నదీ తీరాన్ని చేరుకున్నారు. నదీ తీరాన్ని చేరుకున్న ఒక భటుణ్ణి పిలిపించి, నాయన నీవు మా ఇంటికి వెళ్ళి నా భార్యను, కుమార్తెను కూడా రేవు దగ్గర రమ్మని చెప్పు. రేవు దగ్గరే సత్యనారాయణ వ్రతాన్ని చేయాలి, కావలసినటువంటి పూజా ద్రవ్యాలన్నీ కూడా రేవు దగ్గరకు తీసుకురమ్మని చెప్పు నాయన అని చెప్పి ఆ భటుని పంపిస్తాడు. ఆ భటుడు ఇంటికి వెళ్ళి ఆ యొక్క సమాచారం చెప్పేసరికి లీలావతి, కళావతి కూడా చక్కగా సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. భటుడు గుమ్మంలోకి వచ్చాడు. అమ్మా, మీ యొక్క నోములు, పూజలు ఫలించినాయమ్మా, మీ భర్తగారు, అల్లుడుగారు వచ్చేశారు, పడవ రేవు దగ్గరలో ఉంది, మిమ్మల్ని కూడా రమ్మని చెప్పారు అని చెబుతారు. ఆ మాట విన్న కళావతి క్షణమాలోచించకుండా పూజ మధ్యలో లేచి అక్షతలు చేజార్చి వేసి స్వామివారిని చూసేందుకు, తమ యొక్క భర్తను చూసేందుకు రేవు దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా పూజ మధ్యలో వ్రతభంగం చేయడం వల్ల ఆ యొక్క విష్ణుగణాలన్నీ కూడా ఆగ్రహించి వీరికి దారుణమైన కఠిన దుఃఖాలు కలుగాక మళ్ళీ శాపం ఇచ్చారు. ఈ కళావతి రేవు దగ్గరికి వెళ్ళేసరికి ఆ యొక్క వస్తున్నట్టుగా అల్లుడు గారి పడవ కాస్త రేవులో మునిగిపోతుంది. ఇక కళావతి అనుకుని, నా భర్త వస్తున్నాడు చూద్దామనుకునేటప్పుడు నా కళ్ళ ముందే మునిగిపోయాడు, ఇక నా జీవితం వ్యర్థం అనుకుని నదిలో భర్త పాదుకలు తీసుకుని సహగమనానికి సిద్ధపడింది. ఆకాశవాణి పలికింది, ఓ వైశ్యుడా, నీ కుమార్తె వ్రతమంతా చక్కగా చేసింది, కానీ భర్తను చూడాలనే తొందరలో వ్రతభంగాన్ని చేసి తీర్థప్రసాదాలు స్వీకరించకుండా తిరస్కరించి నిర్లక్ష్యముగా వచ్చేసినది. అదే ఆమె చేసిన పాపం, అదే ఆమెకు శాపమే వెంటాడుతుంది అని చెప్పారు. ఆ మాట విన్న కళావతి పరుగున ఇంటికి వెళ్ళి వ్రతమంతా చేసుకుని కథ విని తీర్థము, ప్రసాదము, భోజనం కూడా చేసి స్వామివారికి నమస్కారం చేసుకుని, దేవాది దేవా సత్యనారాయణ ప్రభు, నా యొక్క అపరాధాన్ని క్షమించు, నా భర్తను రక్షించు అని చెప్పి నమస్కారం చేసి రేవు దగ్గరికి వచ్చేసరికి భర్త పడవ పైకి తేలియాడుకుంటూ ఒడ్డుకు చేరుకుంటుంది. అది చూసి ఆనందించి ఆ దంపతులు ఆ నదీ తీరమందే సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుని సుఖంగా కాలం గడిపారు. స్కాంద పురాణేన చతుర్థోధ్యాయ సమాప్త. అథ శ్రీ రమా సమేత వీరవేంకట సత్యనారాయణ స్వామినే నమో నమః. పంచమోధ్యాయ ప్రారంభ. 5వ కథ. పూర్వము తుంగధ్వజ అనే మహారాజు గారు ఉన్నారు. ఆ యొక్క రాజుగారు అరణ్యానికి వెళ్ళి వేట చేసి తిరిగి వస్తున్న మార్గమందు కొంతమంది గోపాలకులందరూ కూడా కలిసి రావి చెట్టు క్రింద భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు కార్తీక మాసం సందర్భంగా. అలా వ్రతం చేస్తున్న సమయంలో రాజుగారు వ్రత ప్రదేశానికి అశ్వం పైన అక్కడికి వచ్చి ఆ యొక్క వ్రతం చేసే వారందరినీ కూడా చూసి కూడా చూడనట్టుగా మరో చెట్టు క్రిందకి వెళ్ళి నిద్రపోతున్నారు.
మనం పిలవకుండానే రాజుగారు వ్రత ప్రదేశానికి విచ్చేశారు, ఆయన్ని గౌరవించాలనే ఉద్దేశంతో ఆ యొక్క గోపాలకులందరూ కూడా కలిసి వ్రతాన్ని ముగించుకొని తీర్థము ప్రసాదము కూడా తీసుకుని రాజుగారి వద్దకు వెళ్ళి, అయ్యా రాజా, మేము సత్యనారాయణ వ్రతం చేశామయ్యా, ఆ యొక్క వ్రత ప్రసాదాన్ని స్వీకరించండి ప్రభో అని చెప్పి నమస్కారం చేశారు. అంతటా రాజుగారు నిద్ర నుంచి మేలుకొని, ఓజీ మీరు వ్రతం చేయడం ఏమిటి, ఆ యొక్క వ్రత ప్రసాదాన్ని రాజునైండు నేను స్వీకరించడమేమని చెప్పి అహంకారంగా మాట్లాడి దుర్భాషలాడి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించకుండా తిరస్కరించి తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. రాజ్యానికి వెళ్ళిన కొద్ది రోజుల్లోనే పక్క రాజ్యాల నుండి సందేశం వస్తుంది, తమపైకి యుద్ధానికి వస్తున్నామన్న సంగతి తెలియజేస్తారు. అందరూ రాజుగారు ఉన్నాడు, అప్పటికి కూడా నా దగ్గర 100 మంది కుమారులు ఉన్నారు, 1,00,000 మంది సైన్యం ఉన్నారు, ఎన్నో అస్త్రాలు శస్త్రాలు చాలా ఉన్నాయి, ఎంతమంది వస్తే నాకేమవుతుంది అని చెప్పి అహంకారంగా అప్పటికి కూడా భగవన్నామస్మరణ చేయకుండా యుద్ధానికి 100 మంది కుమారులని సైన్యాన్ని కూడా పంపించి వేస్తాడు. అలా పంపించి వేసిన తర్వాత ఎంతో వీరుడైనటువంటి ఆ యొక్క సైన్యము కుమారులందరూ కూడా ఏ శత్రువుల యొక్క అస్త్రాల ధాటికి మూర్ఛపోయి ఓడిపోయి వారి దగ్గర బందీలైపోయి ఉన్నారు. ఈ సమాచారం అంతా గ్రహించినటువంటి రాజుగారు తన మీద కూడా వచ్చి యుద్ధాన్ని ప్రకటించి తనకు కూడా శిరశ్ఛేదం చేసేస్తారేమో, ఆ రాజుగారి మీద కూడా వచ్చి తన శిరస్సును ఖండించేస్తారేమో అని చెప్పి భయభీతుడై రాజుగారు ఆ యొక్క రాజ్యాన్ని వదిలిపెట్టి అరణ్యవాసం పడతాడు. అరణ్యంలో జీవిస్తూ ఆహారం లేక సరైన వస్త్రాలు లేక కఠినమైన దరిద్రము దుఃఖాన్ని అనుభవిస్తుండగా సత్యనారాయణ స్వామి వారు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ రాజుగారి దగ్గరికి వచ్చి, ఓ రాజా, నీవు సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రత ప్రసాదాన్ని స్వీకరించకుండా తిరస్కరించావు, అదే నీవు చేసిన పాపం, అది నీకు శాపమే వెంటాడుతూ నీకు రాజ్యభ్రష్టత్వాన్ని కలిగించింది, రాజ్యాన్ని విడిచి అరణ్యంలో నివసించేలాగా చేసింది, ఇకనైనా స్వామివారి యొక్క వ్రతాన్ని చేయి, నీ కష్టాలు తొలగిపోతాయని చెప్పారు. ఆ మాట విన్న రాజుగారు క్షణమాలోచించకుండా పక్కనే ఉన్నటువంటి నదిలో స్నానమాచరించి ఎవరైతే నీచముగా భావించారో గొల్లలు వారందరి దగ్గరికి వెళ్ళి వారి పాదాల మీద పడి నమస్కారం చేసుకుని వారి సమక్షంలో కూర్చొని సత్యనారాయణ వ్రతాన్ని చేసుకుని, దేవాదిదేవా సత్యనారాయణ ప్రభు, అజ్ఞానముతో చేసిన నా యొక్క అపరాధాన్ని క్షమించు స్వామి అని చెప్పి నమస్కారం చేసి వారి చేతుల మీదుగా తీర్థప్రసాదాలు స్వీకరించాడు. అంతే స్వామివారు అలా వ్రతం చేశారు లేదో ఆ యొక్క రాజుగారు వెంటనే స్వామివారు తథాస్తం దీవించి యుద్ధంలో మూర్ఛమైనటువంటి కుమారుడికి సైన్యానికి శక్తిని ప్రసాదించారు. వారందరూ కూడా శక్తివంతులై ఆ యొక్క శత్రువులందరినీ కూడా సంహరించి విజయ పతాకాన్ని ఎగురవేసి విజయ శంఖధ్వని పూరించారు. ఆ శంఖధ్వని విన్నటువంటి రాజుగారు అరణ్యానికి వినిపించింది ఆ యొక్క శంఖధ్వని. ఆ ధ్వని విని రాజ్యప్రవేశం చేశాడు. రాజ్యమంతా చూశాడు. రాజ్యమంతా అసలు ఏమీ జరగనట్టుగా ప్రశాంతంగా ఉంది. అది చూచి ఆనందించి, ఇంతటి రాజ్యం నాకు ప్రాప్తి కలిగిందంటే ఇదంతా సత్యనారాయణ స్వామి వారి వలనే, కనుక ఆ యొక్క స్వామివారికి ఎప్పుడో ఒక్కరోజు వ్రతం చేస్తే సరిపోదు, నిత్యము స్వామివారిని సేవించాలనే ఉద్దేశంతో స్వామివారి యొక్క దేవాలయాలు, అనేకమైన అన్నదాన సత్రాలు, స్వామివారి యొక్క మండపాలు నిర్మించి ఆ యొక్క రాజ్యంలో ఉన్న వారందరి చేత వ్రతాన్ని చేయిస్తూ తాను వ్రతం చేస్తూ బ్రతుకున్న కాలం కూడా సుఖశాంతులు అనుభవించి పరమన మోక్షాన్ని పొందాడు ఆ యొక్క తుంగధ్వజ మహారాజు గారు. అద స్కాంద పురాణేన 5వ అధ్యాయ సమాప్తః.